రెండు దీపాలు పెట్టారు. రెండు దీపాలు పెట్టిన తర్వాత ఒకడు కథ చెప్తున్నాడు, మిగతా వాళ్ళంతా వింటా ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఈట లేదు, విగ్రహం లేదు, అయ్యగారు లేడు, ఏమి లేకుండా ఏమున్నాయి వాళ్ళ దగ్గర? భక్తి శ్రద్ధ సమన్విత. ఏమి లేకుండా ఏముండాలి మనిషి దగ్గర? శ్రద్ధ. ఇవి లేకుండా నువ్వు 10,000 కాదు, 50,000 కాదు, 1,00,000 ఖర్చు పెట్టి వ్రతం చేసినా ₹1 ఫలితం కూడా రాదు. మన అభిషేకం మీద ఉండాలి. మరి ఈసారి చాలా టైం ప్రకారం అవుతుంది వ్రతం. ఇక్కడ విశేషంగా వచ్చి అందరు కూర్చున్నారు కనుక స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదే విధంగా మనకు 5 కథలు ఇంకా అయిపోయినాయి. అయ్యగారి దర్శనం కూడా అయిపోతాయి, తీర్థం అవుతుంది, ప్రసాదం అవుతుంది. కానీ మన మనస్సు అక్కడ నిలవలేదు కాబట్టి స్వామి వారి అనుగ్రహం రాదు. కాన్సన్ట్రేషన్ చేయాలా. ఎవరికి కాళ్ళు నొస్తాయా? కాళ్ళు ఎవరికి వస్తాయి? బాగా అయ్యగారు గంటన్నర కూర్చుని అనుకుంటున్నారు తెలుసా విషయం మనసులా. కానీ ఎవరికి కథ మీద దృష్టి లేని వానికి, భగవన్నామం మీద దృష్టి లేని వానికి కాళ్ళు నొప్పులు పెడతాయి. మనకు కథ మీద దృష్టి ఉంటే శరీరం మీద పట్టే ఉండదు. శరీరం మీద పట్టున్నదంటే కథల మీద దృష్టే లేదని అర్థము. అది మాత్రమే సంకేతం.